తండ్రి మాజీ సీఎం, అన్న కూడా మాజీ సీఎం. ఇప్పుడు తాను ఎలాగైనా సీఎం పదవి అధిష్ఠించాలనే ప్లాన్. అందుకు తగ్గట్లుగానే వైఎస్ షర్మిల పావులు కదుపుతున్నారు. ఇందుకోసం దేనికైనా రెడీ అంటున్నారు. ముఖ్యంగా అధికార కూటమిని వదిలేసి సొంత అన్న జగన్ పై విరుచుకుపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ అధికార పార్టీల్ని వదిలి ఇలా విపక్షంలో ఉన్న అన్నను షర్మిల ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? దీంతో ఆమెకు ఏం ప్రయోజనం? పోయిన 5 ఏళ్ల పాటు వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోయినటువంటి ఏపీ రాజకీయం ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ వర్సెస్ విపక్షాలుగా మారింది. ఇక ఇండ్ల వైసీపీతోని పోటీపడి కూటమి పార్టీలైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఘన విజయం సాధించడం మన అందరికి ఎరికైనా ముచ్చటనే. కాకపోతే ఆ 3 పార్టీలతోని పోటీ పడేందుకు ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా అలా ఉనికిని సాటుకునేందుకు పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల చేసిన ప్రయత్నం మాత్రం చర్చనీయాంశం అవుతున్నది, పెద్ద రచన అవుతున్నది. అయితే షర్మిల అంతటితో ఆగలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడ్డటువంటి కూటమి ప్రభుత్వాన్ని వదిలేసి సిర్ఫ్ 11 సీట్లతోని కుదేలైన వైసీపీని టార్గెట్ చేస్తున్నది. ఇదెక్కడి చిత్రం అని చెప్పి నోరెల పెడుతున్నారు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు. వైసీపీని ఎన్నికల ముందు టార్గెట్ చేసుడు మొదలు పెట్టినటువంటి వైఎస్ షర్మిల జగనన్న వదిలిన బాణం వాళ్ళ కుటుంబ కంచుకోటైనటువంటి కడప జిల్లాల ఆ పార్టీని గట్టిగానే దెబ్బతీసింది. దీంతో దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ కాపాడుకుంటూ వస్తున్నటువంటి కడప కంచుకోటలు ఒక్కసారిగా ఉన్నట్టుండి అగ్నిపర్వతం బాధలైనట్టే బాధలైనాయి. ఇక కాంగ్రెస్ ముచ్చటకొస్తే కడపల ఒక్క సీటు కూడా గెలుచుకోకపోయినా సరే వైసీపీని ఏ దెబ్బ అయితే షర్మిలక్క కొట్టిందో ఆ దెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకి దారితీసింది. ఇప్పుడు అదే ఊపుల వైసీపీని టార్గెట్ చేస్తూనే ఉన్నటువంటి షర్మిలక్క ఆ వైసీపీ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి గుంజుకున్నటువంటి ఓటు బ్యాంకును మళ్ళా వెనకకు గుంజుకోనికే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నది. ఇక ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి రెడ్లు, ఎస్సీ, ఎస్టీలు, ఇంకా పోతే ముస్లింలు రాష్ట్ర విభజన తర్వాత జగన్ పార్టీ వైసీపీలోకి పోయినరు. ఇక అక్కడనే మంచిగానే షేర్కలు గట్టిగానే చేసుకున్నారు. తిరిగి మళ్ళా వెనకకు తీసుకురావాలంటే మళ్ళా వైసీపీ బలమైన పడితే తప్ప అది సాధ్యం కాదని గట్టిగానే ఆలోచన చేసి ఇది జరగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని మంచిగా టార్గెట్ చేయాలి, పాతాళానికి దొక్కాలి అని ఇప్పుడు షర్మిల మేడం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నదట. మరి దీని ప్రభావం మాత్రం ఎస్సీల మీద ఆల్రెడీ శురువైందని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఇప్పటికే పలువురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరికైనరు. ఇక అట్లనే మైనార్టీ నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా గుసగుసలైతే గట్టిగానే వినబడుతున్నాయి. ఒక్కసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మరింత మంది వైసీపీని వదిలి సీదా కాంగ్రెస్ లకి తిరిగొచ్చుడు పక్కా అని చెప్పి అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. దీంతో జగన్ కూడా అప్రమత్తం కానికే గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడట. అయిన మందమైన కుండెట్లా చదువుకోవాలనే ప్రయత్నాలు విస్తృతంగానే చేస్తున్నాడనే పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇంకా అంతనే కాదు, కుదిరితే కేంద్రంలో ఇండియా కూటమిలోకి పోయేందుకు కూడా ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు జగన్ అన్న. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్ ను హక్కున చేసుకునేందుకు సంకన ఎక్కించుకునేందుకు అయితే సిద్ధంగా లేదంటున్నారు రాజకీయంలో తలబండినటువంటి పేదలు. ఇక అన్నిటికంటే మొదలు వైసీపీని బలహీనం చేసుడు మీదనే ఫోకస్ పెడితే అనుకున్నది అనుకున్నట్టుగా మన పని ఈజీ అవుతుందని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నటువంటి తల వండిన మేధావులు, పెద్ద పెద్ద నాయకులు గట్టిగానే యోచనలు చేస్తున్నారట. ఏదేమైనా కూడా షర్మిలక్క అధికారంలో ఉన్న కూటమి పార్టీ కంటే ప్రతిపక్ష హోదాను సుతం సొంతం చేసుకోలేని స్వయాన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరాఖరికి జగనన్న వదిలిన బాణం జగనన్నకే గుచ్చుకునే పరిస్థితులు మోపైనాయని చెప్పి ఎడ్డిగా పట్టిండ్రు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఏదేమైనా గాని షర్మిలక్క మాత్రం ఈ తగ్గేదేలే అన్నట్టుగా వైసీపీ మీద ఫోకస్ పెట్టుడు ఇప్పుడు రాజకీయాలలో పెద్ద రచ్చకే దారి తీస్తున్నది.